వెన్ను వంగడం వల్ల ధ్యానం కుదిరే అవకాశం ఉండదన్నమాట. వెన్ను వంగకోకుండా నిటారుగా కూర్చొని వస్తూ పోతున్న శ్వాసను గమనిస్తూ నిశ్శబ్దంగా కూర్చోండి. ఎందుకంటే ఓంకారమే పరమాత్మ, నిశ్శబ్దమే పరమాత్మ, నిరాకారమే పరమాత్మ. నిశ్శబ్దాన్ని వహిస్తే పరమాత్మని గమనిస్తావు, పరమాత్మను గమనిస్తే నిరాకారాన్ని గమనించే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మను ఒక చైతన్యం నిశ్శబ్దం నుంచే వచ్చింది. అందుకనే మనందరము కూడా శబ్దంతో కొన్ని శక్తులు కోల్పోతున్నాం, మన నోడుతో కొన్ని శక్తులు కోల్పోతున్నాం, మన చూపుతో కొన్ని శక్తులు కోల్పోతున్నాం, మన దేహంతో కొన్ని శక్తులు కోల్పోయి మనిషి రాక్షసులా జీవించాల్సి వస్తుందన్నమాట. అందుకనే నిశ్శబ్దాన్ని వహించండి. వస్తూ పోతున్న శ్వాసను గమనిస్తూ నిటారుగా కూర్చోండి. మీకు వీలనిపిస్తే కాసేపు మంత్రం చెప్పుకోండి, లేదంటే వస్తూ పోతున్న శ్వాసనే మంత్రంగా మార్చుకొని నిశ్శబ్దంగా కూర్చోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దంగా ఉన్న శబ్దాన్ని గమనించవచ్చు. నిటారుగా చూస్తే ఎంత చిన్న వస్తువునైనా కూడా గమనించవచ్చు. నిశ్శబ్దంగా ఉంటే శబ్దం ఎక్కడ పుట్టిందో కనుక్కోవచ్చు. అలాగే నిటారుగా చూస్తే ఎంత చిన్న వస్తువునైనా కూడా గమనించవచ్చు. కాబట్టి నోరు మూసుకుంటే మౌనము, కళ్ళు మూసుకుంటే ధ్యానము, మనసుని శ్వాసలేకి లయం చేస్తే యోగము, మనసుని ఎరుక స్థితిలోకి ఎలా తీసుకురావాలి, ఎరుకని ఆత్మస్థితిలోకి ఎలా తీసుకువెళ్ళాలి, ఆత్మని పరమాత్మ యొక్క చైతన్య స్వరూపంలోకి ఎలా లయం చేయాలి అని గురుమూలంగా గురువు బ్రహ్మమని, విష్ణువని, మహేశ్వరుడని, సాక్షాత్తు పరబ్రహ్మాని సేవించి గురువు ద్వారా జన్మకి మూలం తెలుసుకొని ఈ జన్మ మూలం ఎక్కడ, జన్మ రాహిత్యం ఎక్కడ, జన్మని ఎలా పొందాము, ఈ జన్మని ఎలా రాహిత్యం చేయాలి అంటే ఒక వెలుతుర్లోకి ఎలా లయం చేయాలి, ఒక నీటి బిందువుని మహాసముద్రంలోకి ఎలా చేర్చాలి. నీకు తెలియకోకుండా చైతన్య స్వరూపమై ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడింటైతే ఇక్కడికి వచ్చాడు, తాను సహజంగా ప్రయాణం చేసి ఎక్కడింటైతే వచ్చాడు అక్కడికి మళ్ళీ ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ నేను మానవుణ్ణి, నేను దేహాన్ని అనుకొని దైవాన్ని కనుక్కోలేకపోతున్నాము. వర్షం పడినప్పుడు ఎన్నో కోట్ల వర్ష బిందువులు భూమిపైన పడుతున్నాయి. అవి కాలువలుగాను, వంకలుగాను, ఏర్లుగాను, చెరువుగాను, సముద్రంలాను, మహాసముద్రంలాను మారిపోతున్నాయి.
అలాగే పరమాత్మ హృదయం నుంచి కోట్ల పిండాలు పుట్టుకొచ్చాయి కిందికి. ఆ వర్ష బిందువులు ఒక్కొక్క చినుకు కింద పడి కొన్ని భూమిలో ఇంగిపోయి, కొన్ని వాయువులో కలిసిపోయి, కొన్ని గుంతల్లో నిలబడిపోయి, కొన్ని వంకల్లో, ఏర్లో, చెరువులో నిలబడిపోయి మహాసముద్రం చేరుకోలేక ఎక్కడెక్కడ ఇంకిపోతున్నాయో, అలాగే పరమాత్మను హృదయం నుంచి జారి పడినటువంటి ఆత్మ స్వరూపాలు సహజంగా మళ్ళీ పరమాత్మను చేరుకోలేకపోతున్నాయి. ఎంత వేగంగా ఆ ఆకాశం నుంచి వరసల బిందువులు జారి కింది పడిన వెంటనే ప్రయాణం చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలని? మహాసముద్రంలో కలవాలని. లేకుంటే ఎక్కడ పడిన చినుకులు అక్కడే ఉండిపోవచ్చు. కానీ క్షణకాలం కూడా ఆలస్యం లేకుండా భూమి పైన పడిన వెంటనే పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాయంటే, అవి ఎక్కడింటైతే వచ్చాయో, అవి ఎక్కడి నుండి వచ్చాయి? మహాసముద్రం నుంచి వచ్చాయి. మహాసముద్రం నుంచి ఎలా వచ్చాయంటే, పంచభూతాలు మేఘాల రూపంలో సముద్రంలో వంగి సముద్రంలో ఉన్న నీటిని తీసుకొని మనకి వర్షపు రూపంలో అందజేస్తున్నాయి. నేను సముద్రం నుంచి వచ్చానన్న విషయం కనుక్కున్న సినుకులు మళ్ళీ సముద్రంలో కలవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ యథార్థంగా ఏవో కొన్ని నీటి బిందువులు మాత్రమే చేరుతున్నాయి, కానీ అన్నీ చేరలేకపోతున్నాయి. పరమాత్మను హృదయం నుంచి, సూర్యుడు హృదయం నుంచి ఎన్నో ఎండమావులు పుట్టుకొస్తున్నాయి. కోట్ల ఎండమావులు పుట్టుకొచ్చి కొన్ని పంచభూతాల్లో కలిసి, కొన్ని మాత్రమే యథార్థంగా పరమాత్మను హృదయంలోకి ప్రవేశిస్తున్నాయి. మనలో ఉన్నటువంటి ఈ చైతన్యం, పరమాత్మ కూడా తను ఉన్న గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నేను, నాది అని భ్రమలు, భ్రాంతులు, కోరికల మధ్యలో చిక్కులుకున్న ఈ మానవుడు సంసారాన్ని జయించలేక, గుణాన్ని జయించలేక, కామక్రోధాలను ఖండించలేక, పరమాత్మను చేరుకోలేక, దేహంలోనే ఉంటూ దేహంలోనే మరణిస్తూ, దేహ రహస్యం తెలుసుకోలేక, దైవాన్ని కనుక్కోలేక అధోగతుల పాలైపోయి జన్మకి కారణమవుతున్నాడు. ఇప్పుడు మనందరం కూడా గతంలో ఒక్క దగ్గర నివసించిన వాళ్ళమే కాబట్టి మనం మళ్ళీ ఇక్కడి దాకా చేరగలిగాము. ఎందరో మానవులు ఉన్నప్పటికీ యథార్థాన్ని కొందరు మాత్రమే తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. మనందరికీ కూడా భగవంతుని చింతన, భగవంతుని తెలుసుకుండే మనసు, భగవంతుని చేరుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఈ సృష్టిలో మనకంటే అదృష్టవంతులు నాకు తెలిసి ఇంకెవరూ లేరు. నిరాకారంగా ఏ కోరిక లేకోకుండా భగవంతుని చింతన చేయండి. కోరిక లేని చోట సంపదలు వస్తాయి, కోరిక ఉన్న చోట కష్టం వస్తుంది. కోరిక లేని చోట సుఖం వస్తుంది, కోరిక లేని చోట సంతోషం వస్తుంది. కోరిక ఉన్న చోట కష్టం వస్తుంది, కోరిక లేని చోట సుఖం వస్తుంది. కర్మ నేను కాదు. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మా తే సంగోచ్చ కర్మణి అని చెప్పాడు. కర్మకు నాకు సంబంధం లేదని నిటారుగా కూర్చొని భగవంతుని ధ్యానించి భగవంతునిలోకి లయమై
నిరాకారాన్ని దర్శించి ఆకారాన్ని జయించి పంచభూతాలను దాటి పరమాత్మలో కలుస్తారని ఆశిస్తున్నాను. అందరము కూడా కాసేపు నిశ్శబ్దంగా భగవంతుని ధ్యానం చేసుకొని కోరికలు తీసేసుకొని భగవంతుని చేరదాము అని ఆశిస్తున్నాను. అందరూ కూడా ఏ శబ్దము లేకుండా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. సర్వే జయ.